లోపల ఇక్కడ మైకు ఎంత గంటలు మెడల గంటలు వేసినట్టు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము బీదర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, గురుద్వారా ఈ రెండు చూసుకున్న తర్వాత మనకు ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే బీదర్ ఫోర్టు, బీదర్ కోట. ఇప్పుడు మనం బీదర్ కోట దగ్గర ఉన్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ కోటలోకి అయితే ఎట్లాంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు. సూపర్ అనిపిస్తుంది. అరే నువ్వు రారా. ఇది మెయిన్ ఎంట్రన్స్. మైకు చెక్కు చెరకుండా ఉన్నాయా? జైలు గదులు అయింది ఇవన్నీ. అవును, జైలు కానా మరి బంద్ ఏముందో మరి. అది మాట్లాడు. ఎంత మంచిగా అనిపిస్తుందిగా, సూపర్ ఉంది. ఎక్కిరారు అప్పుడే పైకి. అమ్మమ్మమ్మ, లోపల దాకపోతున్నాయి ఏంది వెహికల్స్ పెట్టుకోరా అంటే. అమ్మమ్మమ్మ ఎక్కిపోను కూడా పైకి మనల్ని రా అన్న. దాని ఇష్టం వేసుకుంటుందా. బ్యాగ్ మర్చిపోయినా తీసుడు. ఎంత హైట్లో ఉన్నాయి కదా ఇవి, వేసుకున్నా కదా. చాలా హైట్. అంత పెద్ద హైట్ కట్టింది. వాటర్ నింపి పెట్టేవాళ్ళంట అప్పట్లో. ఏం చేయమంటే ఎవరైనా నీళ్ళు ఉన్నాయి కదా, శత్రువులు దాడి చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడానికి వీలు లేకుండా నీళ్ళు నింపి ఇందులో ముసళ్ళు వదిలేవాళ్ళంట. కోట చుట్టూ అట్లే మొత్తం. మెట్లు ఎంత హైట్లు ఉన్నాయి బాగా. ఇది గోల్కొండ కోట కంటే కూడా పెద్దగా ఉంది కదా, అట్లా అనిపిస్తుంది. కాకపోతే గోల్కొండ వెహికల్స్ కూడా లోపలికి వెళ్తున్నాయి. అమ్మమ్మ, గుంబజ్ దర్వాజా ఇది గుంబజ్ దర్వాజా అంటే ఇది. ఎంత పెద్దగా ఉన్నాయి కదా ఇవి తలుపులు. ఇనుప తలుపులు అన్నీ ఇనుప. రీసౌండ్ వస్తుందా?
యశు ఉందా? ఎక్కడుంది యశు? ఈ కోడలు అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే ఏం లేదు, మామూలుగా అందరు వస్తున్నారు వెళ్ళిపోతాం అంతే. కంపల్సరీ హార్న్ అంట. ఇది ఏముందో మరి, ఇదైతే బంద్ ఉంది. ఇది లోపలికి రండి లేదు, ఆయుధాగారం అంట ఇది. ఇది గౌన్ పౌండర్ మ్యాగజైన్ అంట, ఇది ఆయుధాగారం. ఇది కోటకి డైరెక్ట్ రైట్ సైడ్లో ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్లో ఆయుధాగారం ఉంది. రంగీన్ మాల్, ఇది రంగీన్ మాల్ ఎక్కడ ఉంది? రంగీన్ మహల్ మరి ఏమేమి ఉన్నాయి? అది లెఫ్ట్ సైడ్ అంట రంగీన్ మహల్. లెఫ్ట్ సైడ్లో రంగీన్ మహల్ ఉంది, ఈ రైట్ సైడ్లో ఏమో ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంట. అదేమో పైనదేమో ఆయుధాగారం అంట. అది అటుపక్క ఆయుధాగారం ఉంది, అక్కడ రాసి ఉంది ఆయుధాగారం ఉంది లోపల. ఇది రంగీన్ మాల్. ఇది ఇది అటుపక్క ఉంది రంగీన్ మాల్ అని. ఎంట్రెన్స్ అయితే బంద్ ఉంది. ఇది హజార్ కొటారి అంట, హజార్ కొటారి అంట. ఇది పోదా మైటు. ఇది హజార్ కొటారి అంటే, హజార్ కొటారి అంటే ఏందో మరి, ఏందో ఏమో హజార్ కొటారి అని ఉంది. హజార్ కొటారి అంటే, హజార్ కొటారి అని ఉంది దాని మీద, ఏందో అనుకున్నారు. ఆ రూమ్ అది హజార్ కొటారి ఉంది. ఓకే, 100 రూమ్ల ఇల్లు. ఓకే, మనం అనుకోవాలంతే. ఇక్కడేముంది, కాకతీయ చాళుక్య చాళుక్య రాజులు అనుకుంటా. చాళుక్య రాజులు కట్టిన దాని మీద ఇల్లు కట్టినట్టు. స్తంభాలు. ఈ నంది కూడా అన్ని విగ్రహాలు అన్నీ ధ్వంసం చేసినట్టున్నారు. ఇంత మంచి శిలా సంపద అంతా ధ్వంసం చేస్తారు వీళ్ళు ఈడ పోయినా. కోల్పోయింది, చాలా పెద్దగా ఉంటుంది కోట. అది ఎంత దూరం ఇటు ఇటు దాకా ఉంది, ఇటు 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 అవును కనిపిస్తున్నాయి, లాస్ట్ దాకా కనిపిస్తున్నాయి. మనం వచ్చేటప్పుడు కూడా కనిపిస్తున్నాయి చాలా దూరం దాకా. ఉంటుంది ఇక్కడ. ఇది ఎప్పుడే చాళక్యుల కాలినట్టుంది అటు. ఇదంతా చాళక్య రాజులు శిల్పాలు ఉన్నాయి, దీని శిల్పాలు ఉన్నాయి. ఈ నంది చూడు ఎంత మంచిగా ఉంది. గంటలు, మెడల గంటలు వేసినట్టు. ఇది పలగొట్టిరేమనిపిస్తుంది కదా, పగలగొట్టినట్టు. మరి ఇట్లనే ఉంది, పగలగొట్టినట్టు ఆనవాళ్ళు అట్లనే ఉన్నాయి. మరిదా బంద్ చేసి ఇటు ముంగడికి రా కదా మరి. ఇది తర్కాష్ మహల్ అంట. మరి ఇందులో ఏముండదు తెలియదు, కానీ అక్కడ రాసింది తర్కాష్ మహల్ అని.
అదేముంది సోలా కమ్ మాస్కా ఓకే ఈ హజార్ కోటారి ఉంది హజార్ కోటారిలో ఏముందో ఒకసారి చూద్దాం ఆన్ చేయండి అద్దా ఆనే ఉంది అది లేదు ఉంది హజార్ కోటారి ఏముంది హజార్ కోటారిలా అమ్మా బాగుంది కదా సూపర్ అనిపిస్తుంది కదా కట్టడం మంచిగా సేమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లే ఉంటుంది కానీ అవును ఇంట్రెస్ట్ వెళ్ళిండి ఫస్ట్ అదే రావుతులు వేరు కదా ఏంటి ఎంతకన్నా దగ్గర పడుతుంది ఇంకా సూపర్ అనిపిస్తుంది లోపల ఇక్కడ ఇంకా బాగుంది అవన్నీ ఏంటి పడిపోయినాయి ఇవన్నీ అంతే రాజుల కాలం నాటి కదా అన్నీ పడిపోయి ఉంటాయి ఇక్కడ పడిపోయి చాలా ఇవన్నీ జైలు ఖానా కావచ్చు కావచ్చు కానీ ఏదైనా రాసిందంటే రాసి ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఏం రాసింది లేదు ఏం చేయలేదు దీనికి ఏర్పడతలేదు ఏది ఏందనేది ఏం లేదు హజార్ కొట్టారే అంటే ఏముందో తెలియదు అక్కడైతే బయట ఒకటే రాసింది హజార్ కొట్టారని ఎవరైనా గైడ్ లాగా ఉంటుంది కదా లేకుంటే అక్కడ బోర్డు పైన రాసింది ఉంటే బాగుంటుంది ఇట్లా చూస్తే మాత్రం నాకేసారు అంతే ఏం లేదు ఇట్లా ఏమున్నాయండి కదా అదేంది అసలు అట్లా కట్టింది అండి అక్కడ కూడా ఉంటుంది ప్రతి దాంట్లో ఉంది కదా సమాధులు అయితే కావు కదా కదా మరి అంతే ఇక్కడ చలో అది దీని ఆవులకు నీళ్ళకి దాపేదేమో అనుకుంటా కదా అట్లా ఏముంది ఇక్కడ బావి కూడా ఉంది అమ్మా బావి ఒకనే ఉంది వాటర్ ఫుల్ లోపల వచ్చింది ఇదిగో వాటర్ కనిపిస్తలే కనిపిస్తలే చాలా వచ్చింది అదే తోడిన తర్వాత ఇక బయటకు వెళ్ళిపోవడానికి సిస్టమ్ వచ్చింది అలా లేరు కదా ఏంది అది మంచి ఫస్ట్ హిందూ రాజులు పరిపాలించారు తర్వాత బహమానీ సుల్తాన్ ఫస్ట్ హిందూ రాజులు పరిపాలించారు తర్వాత బహమానీ సుల్తాన్ పరిపాలించారు మళ్ళా నిజాం రాజు కూడా పరిపాలించారట ఒకళ్ళ తర్వాత అంతే ఎవరి రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు ఇది టెంపుల్ లాగా ఉంది ఇది టెంపుల్ శిఖర అదే గోపురం మోడల్ ఇది చాలా ఉన్నాయి స్టోన్ ఆర్చ్ ఏంది కత్తులు కట్టాలు ఉన్నాయి బాగా పేర్లు ఏం లేదు
బీదర్ కోట, ఇది బీదర్ నగరంలో ఉంది. ఈ కోట అనేక రాజవంశాల పాలనను నిర్వహించింది. బహమనీ రాజవంశం క్రీస్తు శకము 1427లో బహమనీ రాజవంశానికి చెందిన సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చాడు. ఈ కాలంలోనే బీదర్ కోటను మరియు మరికొన్ని మహమ్మదీయ నిర్మాణాలను నిర్మించారు. బారిద్ షాహీ సామ్రాజ్యం. బహమనీయుల తర్వాత ఈ కోట క్రీస్తు శకము 1527లో దక్కన్ పాలకులైన బరీద్ షాహీల చేతుల్లోకి వెళ్ళింది. క్రీస్తు శకము 1656లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆక్రమించుకునే వరకు ఈ కోట బారిద్ షాహీ సామ్రాజ్యం ఆధీనంలో ఉంది. మొఘలుల నిజాంల పరిపాలన. 1686 నాటికి ఈ కోట మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తర్వాత 1724లో బీదర్ నిజాం నవాబులైన అసఫ్ జహీర్ అదుపులోకి వచ్చింది. నిజాం పాలన కూడా ఈ కోట కొనసాగింది. పూర్వ పాలకులు మౌర్యులు, శాతవాహనులు, కదంబులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, యాదవులు వంటి అనేక మంది రాజులు ఈ బీదర్ను పరిపాలించారు. బీదర్ కోట శాసనం యాదవరాజు మహాదేవునిపై విజయానికి గుర్తుగా రుద్రమదేవి వేయించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.